ర్యాపిడో ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ అడిగి మరి వాళ్ళు ఏం చెప్తారో ఏమో. ఆఫీస్ వద్ద ఇదే 3వ ఫ్లోర్లో ఉంది. వీళ్ళందరూ కూడా పాపం టెక్నికల్ ఇష్యూ అని చెప్తాను. వాళ్ళేమో ఇది ఇంకా ఎప్పుడు అది అప్డేట్ అవుతుందో నాకు తెలీదు. అసలే నేను నానా బాధల్లో ఉంటే, ఎమోషనల్గా అండ్ సాడ్గా ఏదేదో ఉంటే దానితోటి యాప్ పనిచేయట్లేదు. ఒకటి అయితే ఒక ఊహించని పరమ చెత్త ఎక్స్పీరియన్స్ జరిగింది. అదంటే తెలుసా మీకు? సరే, వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఈరోజు అనుకునేది ఒకటి, అయింది ఒకటి బాస్. ఈ ర్యాపిడో ఈరోజు ఏం చేసిందంటే, వామ్మో ఒక్కసారిగా అంతా అల్లకల్లోలం చేస్తుంది కదా బాబు. బైక్ ట్యాక్సీ వాళ్ళను, అలాగే ఆటో వాళ్ళను, అలాగే కారు వాళ్ళను అంతా అల్లకల్లోలం చేసింది. అదేంటో పూర్తిగా చూద్దాం. అండ్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా మేడం చెప్తున్నావు. మొట్టమొదటి ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన ఎక్కడ ఉంటే చిట్కూరని చూపించింది. ఎక్కడో అది 240 రూపీస్ ఎంత అమౌంట్ చూపించింది మరి. సో కస్టమర్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉన్నాడు. 4 మినిట్స్ అన్నమాట జర్నీ. చిట్కూరు అంటే ఎక్కడది? యాక్చువల్ నాకు కూడా తెలియదు. కొత్త పేరు ఇది, నేను ఎప్పుడు వినలేదు. సరే చూద్దాం. 240 రూపీస్ అని చూపిస్తుంది. 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. 40 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఏం లేదనమాట. సో లెట్స్ గో. ఇదైతే మన ఫస్ట్ ఆర్డర్ అన్నమాట. ఇది 363 రూపాయలు అయితే కలెక్ట్ చేశాను ఫస్ట్ ఆర్డర్. సో మరి మనకెంత వచ్చిందంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జేవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాను, కాలేజ్ దగ్గర. అదేదో ఇచ్చారు. చాలా ఫాస్ట్ అన్నమాట ఇక్కడ నెట్. ఇది వచ్చేలోపు మనం వాటర్ రాదు. 363 రూపాయలు మనం కస్టమర్ నుంచి కలెక్ట్ చేసామండి. సో మనకెంత వచ్చిందంటే, వచ్చింటుంది వాడు తీసుకో బొంగ మిగిలింది మనకి ఇస్తారంట. ప్రాసెసింగ్ అంట అంత ఫాస్ట్ అన్నమాట ఇక్కడ చూడు. రేపుడు అంటే నెట్ ప్రాబ్లమా లేకపోతే ఏమన్నా? అమ్మ 363 రూపీస్ క్యాష్ కరెక్ట్గా ఎప్పటి నుంచో ఇప్పుడు ఇలాగే వచ్చినాం. 6 గంట అయింది ఇప్పటికి వచ్చి. తొక్కలో యాప్ ఇది. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే కాల్ పోవట్లేదు. నాకు ర్యాపిడో ఆఫీస్ పోవాలంటే ఇంకా ఇక్కడి నుంచి 25 కిలోమీటర్స్ పోవాలి. అక్కడి నుంచి 20-25 కిలోమీటర్ల వరకు ఖాళీగా వస్తున్నాను అనవసరంగా. సో నాతో పాటు ఇంకా చాలామంది కూడా సేమ్ ఇష్యూ అంట. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. కనీసం నాకైతే 25 కిలోమీటర్లు బొక్క, 1 గంట జర్నీ బొక్క. అసలు ఈరోజు అనుకునేది వాడంతా టైం వేస్ట్. అసలు ఏం జరుగుతుందో పోయి నాకు అర్థం కావట్లేదు. సరే ఆల్మోస్ట్ వచ్చే కదా, వెళ్ళేసి ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి వెళ్ళేసి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అతను అడిగితే మరి ఏం ప్రాబ్లం చెప్తాడో అసలు ఏంది చూద్దాం. ఒక అందరికీ అంతేనా? ఇది అంటే నాకు ఈరోజు దుమ్ము లేపాలి, చెత్తకూడదు అని చెప్పేసి ఏదో అనుకుంటే యా పని చేయట్లేదు. చేతినే నాకు తెలియక అడుగుతాను. దరిద్రం దగ్గరనే ఉంటాను లేకపోతే నాతో దరిద్రం ఉంటాను అనేది నాకు అర్థం కాని విషయం. దరిద్రం పక్కలో నేను ఉంటాను లేదా నా పక్కన దరిద్రం ఉంటుందా అనేది ఎప్పటికీ అంత చిక్కని ప్రశ్న అమ్మ. ఏం లేదు, నా పక్కనే ఉంటుంది, నా పక్కలోనే ఉంటుంది, అవసరంగా నా నెత్తి పైన ఉంటుంది. తినమ్మ జీవితం. లవ్ పోయింది, లైఫ్ పోయింది, ఈ హ్యాప్ కూడా పోయిందమ్మా ఎవడికి. అటుంటుంది మనతోటి, మామూలుగా ఉండదు, రచ్చరచ్చే. నేనమ్మ జీవితం ఏంది మామ ఇది నాకు అర్థం కావట్లేదు. అన్నీ నాకే వస్తున్నాయి. ఈరోజు సోమవారం, పోయిన సోమవారం హ్యాపీగా ఉన్న రోజు, ఈ సోమవారం దోలు తీరిపోయిన రోజు. అంతే. నా లైఫ్లో ఎక్కువసేపు హ్యాపీనెస్ ఉండదు మామ. కాంప్రమైజ్ మీకు కూడా అలాగే ఉందా ఏంటి చెప్పండి ఒకసారి. నా లైఫ్లో అయితే ఎక్కువసేపు ఉండదమ్మా, 100% కన్ఫర్మ్. ఎందుకంటే తెలిసిందేగా దరిద్రం. అమ్మ జీవితం ఏంది మా అమ్మ ఇది. అట్లుంటుంది ఎవరం. నా లవ్ పోయింది, లైఫ్ పోయింది, ఆఖరికి యాప్ కూడా పోయింది మా. ర్యాపిడో యాప్ కూడా పోయింది తెలుసా. అట్లుంటుంది మనతోటి. ఈరోజు మామూలుగా ఉండి ఈరోజు సూపర్గా ఎంజాయ్ చేస్తా, బాగా ఎక్కువ కష్టపడతాము, డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి ఈరోజు పొద్దున్నే బయలుదేరినా. మొట్టమొదటి ఆర్డర్ మామ, మొట్టమొదటి రైడ్ పడింది. కస్టమర్ నేను డ్రాప్ చేశాను, అంతే, కథం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.
యాప్ పని చేయట్లే. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి 25 కిలోమీటర్లు ఖాళీగా వస్తున్నాను. టైం బొక్క, ఈ ఎండలో దోలు తిరిగిపోతుంది, ఇంకా తినలేదు. ఏంది మామ ఇది పరిస్థితి? ఈరోజు చిరాకు వస్తుంది, ఈరోజు చిరాకు వదిలే అట్లుంటే మామ ఈ వారము. సరే నా ఒకరికి అనుకున్నా, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అదే మా గ్రూప్లో కూడా పెట్టాను, గ్రూప్లో వామ్మో ఇంకా నేనే అనుకున్నా దరిద్రప్రాయాలని. ఏం చేద్దాం మామ, కొందరు పనిచేస్తుంది వేరే విషయం, చాలా తక్కువ మంది పనిచేస్తుంది. అట్లుంటుంది వ్యవహారం. ఆఫీస్కి వెళ్తున్నాను, ర్యాపిడో ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ అడిగి మరి వాళ్ళు ఏం చెప్తారో ఏమో, మరి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అవుదా అనేది వేరే విషయం. అక్కడికి వెళ్తే ఎంతసేపట్లో ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనేది కూడా మనం ఆలోచించాలి విషయమే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికి గంటన్నర సేపు అయిపోయింది, 2 గంటల సేపు అయిపోయింది. సో ఈ యొక్క 2 గంటల సేపు టైం వేస్ట్, ఎండలో దూలు తిరిగిపోతున్నా. అది మా విషయము. ఎండ చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. అసలే మూలిగే ఏదో ఒక సామెత చూడండి, మూలిగే నక్క పైన వచ్చి ఏదో తాటికాయబడినట్టు ఏదో ఉండదు. అసలే నేను నానా బాధల్లో ఉంటే, ఎమోషనల్గా అండ్ సాడ్గా ఏదో ఉంటే దానితోటి యాప్ పని చేయట్లేదు ఒకటి. అట్లుంటుంది. వెళ్ళిపోయినట్టుగా పోతాను చిన్నగా, నెలరా ఎండ దిగుతుంటారు పక్క మెడ పట్టించి. ఏమీ అర్థం కాలేదు. ఈరోజు ఉదయం లేసిన టైం బాగాలేదనుకుంటారు. ఎగ్జాక్ట్లీ మా లాస్ట్ మండే హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు మండే సంక ఇచ్చింది మళ్ళీ ఇంకొకటి కూడా. లవ్ జోలికి వద్దురా వెంకిగా అంటే నా మనసు మాట వింటదా? నేను విన్నా కదా. మచ్చి దీని అమ్మాయి జీవితం అట్లా ఉంటుంది మా విషయం. సరే, మీకు వాయిస్ క్యాన్సిలేషన్ ఉందో లేదో తెలీదు. నేనైతే వాక్కుంటా పోతున్నా. ఇప్పుడు మనం మైండ్ స్పేస్లోకి వచ్చాం బాస్, మైండ్ స్పేస్లోకి వచ్చేసాము. ఇదేమాట మైండ్ స్పేసు. అందరికీ స్పేస్ ఉంది, మైండ్కి కూడా స్పేస్ ఉంది, కానీ నాకే మెంటల్ ఎక్కిపోతుంది. ఏం చేద్దాం? మా పొద్దు నుంచి చిరాకు. ఒకటేమో చిన్నగా హ్యాండ్ ఇచ్చానమాట, అందు స్పాట్లో హ్యాండ్ ఇచ్చే మళ్ళీ నేను ఎక్కడ బాధపడతాను అంటే చిన్న హ్యాండ్ ఇచ్చింది. ఒకటేమో ఏకంగా డైరెక్ట్గా హ్యాండ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్తున్నాము. ఇది మాదాపూర్ అనమాట, మాదాపూర్. మీకు ఐడియా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఐడియా లేకపోతే నేను చెప్తా వినండి. ఇప్పుడు ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళాలంటే పిల్లర్ నెంబర్ చూసినాక C1732 1731 1730. మీకు ఇక్కడ కనిపిస్తున్నది నాకు తెలియదు, నేను ఇది చెప్తుంటా. ఓకేనా? ఓకే, ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ ఎవరో వెనకలో గుర్తునేది మామ. ఇక్కడ దగ్గర, చాలా దగ్గర. ఇక్కడ నుంచి మన ఆఫీస్ ఉంది కదా, పిల్లర్ నెంబర్ C1727. ఇప్పుడు మనం లెఫ్ట్లో పోవాలి, బాటర్ షోరూమ్ కదా, ఇదన్నమాట 1727. మీకు ఆపోజిట్లో అన్నమాట ర్యాపిడో ఫ్లోర్ పైన 3rd ఫ్లోర్ అన్నమాట, పైన 3rd ఫ్లోర్. వీళ్ళందరూ అన్నమాట వీళ్ళు, అందుకే ర్యాపిడో వాళ్ళకి వచ్చినమాట. అంతా ర్యాపిడో సంబంధించిన అనమాట. యాప్ ఇష్యూ అనేది అర్థమైంది. ఎందుకు ఇష్యూ అంటే తెలియదు అన్న. ముందు అన్నా ర్యాపిడో ఆఫీస్ దగ్గర పరిస్థితి అనమాట ఇది. సో ఫ్రెండ్స్ చూడండి అన్న, మీరు ఎక్కడి నుంచి ఇష్యూ ఉంది? నా పక్కన కూర్చున్నాడు ఒకడు, కంటిన్యూ బుకింగ్ వస్తానికి కంటిన్యూ మరి ముగ్గురు తీసుకుని వెళ్ళిపోయినారు. మరి మనకు రావట్లేదు కదా బాసు. ఇప్పుడు ఆల్రెడీ నాకు గంటన్నర అయింది. కంటిన్యూ చేసిండు నా ముందు ట్రిప్ ఎండ్ చేసి ఆయనకి ఏం కాలేదు. మళ్ళీ ట్రిప్ ఎండ్ చేసిండు, మళ్ళీ తీసుకుని పోయిండు. గంటన్నర చూసి అందరి అదే పరిస్థితి బాస్. 423 అయిందా మీది? 663. ఆయన ఒక నుంచి మీద పడింది 201 423. ఈ ప్రాబ్లం ఇష్యూ. సరే పైకి వెళ్దాం. పైకి వెళ్ళేసి ఒకసారి ర్యాపిడో ఆఫీస్కి వెళ్తాం కదా, చాలా మంది అదే ఇష్యూ. అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. పైకి వెళ్ళి వాళ్ళని చెప్తాను. టెక్నికల్ ఇష్యూనా? there is no response from Rapido side. ఏమన్నా
అది పరిస్థితి. టెక్నికల్ ఇష్యూ అంట, టెక్నికల్ ఇష్యూ. కెమెరా ఆన్లో ఉంది, నో ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్, పేరు తేజ. ఎందుకని ఇది ఆన్లో? ఐ ఆమ్ యూట్యూబర్. ఓకే ఓకే. సో ఆల్రెడీ గంటల నుంచి ర్యాపిడోలు మోసం చేస్తారండి. నేను ఆల్రెడీ 10:30 నుంచి ఎక్కడ ఏమంటారు మాకు చిలుకూరు బాలాజీ ఉంది కదా, 6 కిలోమీటర్లు వచ్చా, అక్కడి నుంచి ఖాళీగా వస్తున్నా. మరి ఏం అక్కడి నుంచి ఖాళీగా వస్తున్నా, అవ్వట్లేదు అన్నారు. అతను అడిగితే టెక్నికల్ ఇష్యూ అని చెప్తాను. టెక్నికల్ ఇష్యూ అంటే చూద్దాం, మరి వెయిట్ చేయమని ఉండాలి, అంతేగాని వాళ్ళ వైపు నుంచి ఏం లేదంట. అది ఆటోలు అలాగే ఉంది, బైక్ అలాగే ఉంది, అంటే అంతా వాడే ర్యాపిడో అంటే. చూద్దాం మరి. సో తొక్కలేదు ఒకటి అడిగాను, టెక్నికల్ ఇష్యూ అన్నా అంటున్నారు. టెక్నికల్ ఇష్యూ అన్నాడు, మనం ఏం చేయలేం కదా అంటున్నాడు. మీరేం చేయాలని మీకు కూర్చొని మీరు శుభ్రంగా ఏసీలో కూర్చొని వాళ్ళ వల్ల ఏం కాదు అంటే, వాళ్ళ వల్ల ఏం కాదు, వేరే విషయం. అది టెక్నికల్ ఇష్యూ అంటే ఓన్లీ ఆటో నా బైక్ అంటే రెండు అన్న, ఆటో బైక్ రెండు అలాగే ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. అవ్వలేదన్నా. అయినా ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఏదో పైన మెసేజ్ వచ్చింది ఒకటి చూడండి, డియర్ కెప్టెన్ చిన్న అప్డేట్ అంట, ఇంకా ఇష్యూ కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, ఇంకా 45 నిమిషాలు సరి చేస్తాను, ఆలస్యాన్ని క్షమించండి, దయచేసి ఓపికగా ఉండండి, మేము మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. ఏమా ఇప్పుడు టైం 12:30 గైస్, అది 10:20 నుంచి నాకు అదే పని, అంటే జస్ట్ కొంచెం అంట తొక్కలో ఎవరో స్వామి. ఇప్పటికి 26 కిలోమీటర్స్ బొక్క నాకు ఫ్రెండ్స్. అండ్ ద సేమ్ టైం ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కూడా 45 మినిట్స్ టైం వెయిట్ చేస్తానంట. సేమ్ పొజిషన్ బాసు. అదే అడగండి, మీరు అడగండి. వాళ్ళు ఏమంటారు, చిన్న అప్డేట్ టెక్నికల్ ఇష్యూ అంట. వాళ్ళు అదేమాట టెక్నికల్ ఇష్యూ. ర్యాపిడో వద్ద ఉద్రిక్తత చాలా ఏర్పడింది అనమాట. వీళ్ళందరూ కూడా ర్యాపిడో కెప్టెన్స్ అనమాట. సో బైక్ కావచ్చు, ఆటో, కార్ అందరికి సంబంధించిన వీళ్ళందరూ. సో అందరిది కూడా ఒకే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సో గైస్ చూడండి, చూస్తున్నారుగా ఇక్కడ ర్యాపిడో ఆఫీస్ వద్ద అది మ్యాటర్. సో నేనైతే ఆల్మోస్ట్ 10 ఉన్నారన్న, ఫుల్గా ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నాకేం తెలియదు అంటారు. చూద్దాం మరి, అది ఆటోమేటిక్ టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. సో సారీ గైస్. ఇక్కడ ర్యాపిడో ఆఫీస్ వద్ద ఇదే 3వ ఫ్లోర్లో ఉంది. వీళ్ళందరూ కూడా పాపం టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. వాళ్ళేమో ఇది ఇంకా ఎప్పుడు అది అప్డేట్ అవుతుందో నాకు తెలియదు. నాకైతే ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టైం అడిగింది. సో 10:20 నుంచి అదే మాట వస్తుంది మరి. సో ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఎన్ని బైక్స్ చూడండి, ఆల్మోస్ట్ అందరికి కూడా ఇష్యూ కదా. ఇష్యూ వచ్చినప్పుడు మరి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా వాళ్ళు. సో అది మ్యాటర్ ఆడ. సో వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే ఇలాగే మేబీ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగితే చెప్పలేని తర్వాత ఒక గంట అంటే అన్నా ఇంతకుముందు అయింది ఒకసారి, నా వీళ్ళకి 45 రోజుల కింద ఒకసారి అయింది. 45 నిమిషాలు అయిపోయింది. ఇది అవ్వదన్నా ఇప్పుడు. ఇది 40 నిమిషాలు అయిపోయింది. ఏదో సరే 40 నిమిషాలు అంటే టెక్నిక్ చాలా మంది ఉంటారు కాబట్టి ఏదన్నా అయిందా టెక్నిక్స్ అంటే సర్వర్ రేట్ కార్డ్ నచ్చడంలో అది అవ్వదు. అది అవ్వదు బాసు. దీని అక్క అందరు అదే పరిస్థితి అన్నా. అంటే టెక్నికల్ ఇష్యూ అంట. టెక్నికల్ నేను పైన అడిగంటే మనతో అందరూ ఆల్మోస్ట్ అందరు అదే పరిస్థితి అన్నారు. అంటే బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఆటో ఏదైనా సరే అందరిది ఒకటే కాబట్టి యాప్ కాబట్టి సేమ్ అందరిది అదే పరిస్థితి అన్నా. అవుద్ది అంటున్నారు. ఇంకా వాళ్ళు పోయి అడిగితే అన్నా నాది 3.5 రూపాయలు నా ఎక్కడి నుంచి దాదాపుగా ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ వస్తున్నా, అక్కడ దూరంగా వస్తున్నా. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే పైన అడిగితే అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఎక్కడ పోదు, అమౌంట్ వస్తుంది. కాకపోతే అంటే సర్వర్ కానీ ఒకేసారి ఈ విధంగా జామ్ అవ్వడం వల్ల అది చాలా మంది ఇష్యూ అవుతుంది కదా. ఇప్పుడైతే మనము శుభ్రంగా హాస్టల్కి వెళ్తున్నాం. కొద్దిగా మరి సాయంత్రం ఒక 4 o'clock వరకు ఏమన్నా అప్డేట్ వస్తుందో లేదు చూద్దాం. ఒక్కొక్కరు అమ్మనాభూతులు దిగుతున్నారు, ఎందుకంటే మరి వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి. వాళ్ళు మంది కాబట్టి వాళ్ళు వేసుకుంటారు, ఏం చేద్దాం మనం ఏం చేయలేము. సో ఇప్పుడు వెళ్తున్నాము. చాలామందికి ఆటోమేటిక్గా కార్లు కావచ్చు, అలాగే బైక్స్ కావచ్చు, ఆటో కావచ్చు, ముగ్గురు కూడా ర్యాపిడో యాప్ అంతా పడే కాబట్టి టెక్నికల్ ఇష్యూ ఉంటున్నారు వాళ్ళు. సో మరి ఈ టెక్నికల్ ఇష్యూ అనేది ఇంతతో సాల్వ్ అవుతుందా? ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చిందన్నమాట. 45 మినిట్స్ తర్వాత వెయిట్ చేయండి అంటున్నారు. సో చూద్దాం మరి 45 మినిట్స్ తర్వాత ఏమన్నా వెయిట్ చేస్తే ఏమన్నా అప్డేట్ వస్తుందా. సో చాలామంది ర్యాపిడో కెప్టెన్స్ ఏమంటే ఈరోజు చాలా గట్టి కొట్టాలని ప్లాన్ చేస్తుంటారు పాపం. సో అలా వాళ్ళ ఆశల మీద నీరు జరిగిందన్నమాట, చెల్లింది, నాకు అర్థమైంది. సో చూద్దాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, హాస్టల్కి వెళ్తున్నాం. సో ఉదయం నుంచి ఈరోజు ఒక్క రైడ్ చేశాను. ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల
చాలా చావ దెబ్బ తీసిందని అనుకోవచ్చు. ఎందుకంటే టైం 1 గంటగా వస్తుంది. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 26 కిలోమీటర్లు 27 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు అన్నమాట ఖాళీగా. అండ్ ద సేమ్ టైం వేస్ట్. సో టెక్నికల్ ఇష్యూ అయితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. చూసావా అసలు ఎంత అల్లగలో అయిపోయింది ఒక్క నిమిషం కల్లా అందరూ రచ్చ చేసినారు కదా బాస్. కాకపోతే ఫైనల్గా కొంతమందికి ఓకే అయిపోయింది. తర్వాత ఈ ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ తర్వాత సాల్వ్ చేయడం జరిగింది. మేబీ ఆటోమేటిక్గా అదే వచ్చేసింది, నాకు కూడా వచ్చేసింది. అందుకు చాలా మందికి కూడా తర్వాత కొంతమందికి అరగంట తర్వాత, కొంతమంది గంట తర్వాత, కొంతమంది ఈవినింగ్ కూడా వచ్చింది అనమాట. సో గైస్ అది జరిగిన విషయం. సో తర్వాత రేపు నుంచి మన యుద్ధం మొదలు పెడదాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గైస్ చెప్పండి ఒకసారి, అది మ్యాటర్.